భారత్లోనూ సిడ్నీ తరహా దాడులు జరిగే అవకాశం హెచ్చరించిన నిఘా వర్గాలు. సిడ్నీ బాండే బీచ్లో జరిగిన ఉగ్రదాడితో భారత్ కూడా అప్రమత్తమైంది. అలాంటి దాడులు భారత్లోనూ జరగవచ్చని భారత్ నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాయి. త్వరలో కొత్త ఏడాది వేడుకలు రానున్నాయి. వాటిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు జరగవచ్చనేసి నిఘా సంస్థలు చెబుతున్నాయి. ఐసీసీ ప్రేరేపిత ఉగ్రముఖలు పలు ప్రాంతాలను టార్గెట్ చేసుకోవచ్చని అలర్ట్ చేశాయి. సిడ్నీ దాడిని ఉదాహరణంగా చూపి ఐసిస్ అనుబంధ గ్రూపులు యువతను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాదిలో వేర్పాటువాద డ్రైవ్లు కొనసాగుతున్నాయని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. అలాగే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలు తాజాగా రిక్రూట్మెంట్ను మొదలుపెట్టాయని, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని దీనికి సాకుగా తీసుకున్నాయని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అలాగే ఈ హమాస్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఒక సాధనంగా తీవ్రవాద సంస్థలు రిక్రూట్మెంట్కు ఉపయోగించుకున్నట్టు తెలుస్తుంది. రెండు సంస్థల్లోనూ అగ్రనాయకులు తరచుగా కలవడం, ప్లాన్ చేయడం లాంటివి జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. బార్డర్లో కూడా ఉగ్రముఖలు పొంచి ఉన్నాయని, ఎప్పుడు ఛాన్స్ దొరికినా భారత్లోకి వద్దామా అని వేచి చూస్తున్నాయని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చెప్తుంది. ఈ క్రమంలోనే త్వరలో రానున్న వేడుకల టైంలో అలర్ట్గా ఉండాలని అన్ని రాష్ట్రాలకు నిఘా సంస్థ హెచ్చరించాయి. న్యూ ఇయర్ వేడుకలకు భారీగా పర్యాటకులు వచ్చే గోవా లాంటి రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. పోలీసులు ఏమాత్రం అలసత్వంగా ఉన్నా ముష్కర మూకలు దాడులు చేసే అవకాశం ఉందని, కాబట్టి అప్రమత్తతో అత్యవసరత అవసరమని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఇజ్రాయెల్ సంబంధిత ప్రదేశాలపై, స్థలాలపై, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలపై దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా యూదులు ప్రార్థన స్థలాలు, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్తున్నారు. ఈ హెచ్చరికలతో పలు నగరాల్లో నిఘాను విస్తరించడంతో పాటు సున్నిత ప్రాంతాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించడం లాంటివి చేయాలని, నిత్యం పోలీసులు అప్రమత్తత ఉండాలని అన్ని రాష్ట్రాలకు నిఘా సంస్థలు హెచ్చరించాయి.